జరాసంధుడిని శ్రీకృష్ణుడు చంపకపోవడం ప్రధానమైన కారణం అతని పుట్టుకే. ఒకప్పుడు మగధకు రాజైన బృహద్రాద్రుడికి ఎన్నో సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. శక్తివంతమైన రాజ్యమున్నా కాని వారసుడు లేదు. ఈ బాధతో బృహద్రాద్రుడు చండ కౌశికుడు అనే మహర్షిని ఆశ్రయిస్తాడు. తపస్సులో ఉన్న మహర్షి దయతో ఒక దివ్యమైన మామిడి పండుని ఇచ్చి ఇలా అంటాడు: ఈ ఫలాన్ని నీ సతీమణులకు పంచు, దైవ సంకల్పం నెరవేరుతుంది. సంతోషించిన ఆ రాజు ఫలాన్ని తీసుకొని తన ఇద్దరి భార్యలకి సమానంగా పంచుతాడు. కాలం గడిచే కొద్దీ ఇద్దరు రాణులు గర్భవతులవుతారు. కాని ప్రసవ సమయంలో ఒకరికి మొండెం పై భాగం ఉన్న శిశువు, మరొకరికి మొండెం క్రింద భాగం ఉన్న శిశువు జన్మిస్తారు. ఈ సంఘటన రాజ్యంలోని రాజును మరియు ప్రజలను బాధపెట్టింది. ఇది అపశకునమా, ఇది రాజ్యానికి ప్రమాదకరమా అనే భయంతో ఆ శిశువులను అరణ్యంలో వదిలివేశారు. అలా ప్రయాణం కొనసాగింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.